ఇప్పుడు ఎటు చూసినా యుద్ధాలే ఎక్కువగా జరుగుతున్నాయి. దేశాల మధ్య యుద్ధాలతో ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త న్యూస్ హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే తైవాన్, ఇండియా, చైనాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఒకవైపు చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా చెప్తుంది. అలాగే అదే అమెరికా యుద్ధం వద్దు అంటూ చైనాకు వార్నింగ్ ఇస్తుంది. కానీ చైనా మాత్రం నీ పని నువ్వు చూసుకో అంటూ అమెరికాకు రివర్స్లో వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు భారత రక్షణ వ్యవస్థ ఆకాష్ను తైవాన్ మీడియా ప్రశంసిస్తుంది. అంతేకాదు చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలి అంటూ భారత్ తైవాన్ని కోరుతుంది. తైవాన్ తన అధికారిక దౌత్య సంబంధాలను కొనసాగించడం కోసం ఈ ఏడాది ముంబైలో భారత్ తరపున తైవాన్ తన కార్యాలయాన్ని స్టార్ట్ చేసింది. అయితే తైవాన్తో ఫ్రెండ్షిప్ చేసే ఏ దేశానికైనా చైనా అడ్డుగోడగా నిలుస్తుంది. అందుకే భారత్ని కూడా చైనా హెచ్చరించింది. తైవాన్కి దూరంగా ఉండాలని చెప్పింది. తైవాన్తో ఫ్రెండ్షిప్ కావాలంటే పాకిస్తాన్కి నీళ్లు ఇవ్వాలంటూ చైనా అడ్డుగోలు డిమాండ్ చేస్తుంది. లేదంటే బ్రహ్మపుత్ర నది నీరు ఆగిపోతుంది అంటూ చైనా వార్నింగ్ ఇస్తుంది. ఇంతకు ఏం జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా తైవాన్, చైనాతో జరుగుతున్న తాజా వివాదాన్ని అర్థం చేసుకోవాలి. చైనా ఎప్పుడూ ఏదో ఒకదాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉంటుంది. అలాగే తైవాన్కి సమీపంలో చైనా తన మిలిటరీ బలగాలు నిత్యం కసరత్తు చేస్తూనే ఉంది. అయితే తైవాన్ విషయంలో చైనా వ్యూహాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారే అవకాశం ఉందని తెలుసుకున్న అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ చైనాకి వార్నింగ్ ఇచ్చారు. సింగపూర్లో జరిగిన ఆసియా ప్రముఖ రక్షణ సదస్సు సాంగ్రిలా డైలాగ్లో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మాట్లాడిన విషయం చూస్తే, మేము కమ్యూనిస్టులతో గొడవపడాలని కోరుకోము. చైనాను మేము నిర్మించలేదు. అమెరికన్ ప్రజలకు చైనా ప్రజలన్నా వారి నాగరికతన్నా అపారమైన గౌరవం ఉంది. కానీ తైవాన్ విషయంలో చైనా దూకుడు ప్రదర్శిస్తే మాత్రం ఊరుకోము అని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులు చాలా స్పీడ్గా మారుతున్నాయి. అందుకే తైవాన్ భారత్ని సహాయం కోరుతుంది. ఇప్పుడు భారత్లోని పలువురు మేధావులు తైవాన్కి సపోర్ట్గా ఉండాలంటూ ఓపెన్గానే డిమాండ్ చేస్తున్నారు. ఇక భారత్ ఇప్పుడు తైవాన్తో కలిసి చైనాతో గేమ్ ఆడాలని డిసైడ్ అయింది. ఎందుకంటే ఒకవైపు చైనా చాలా ఓపెన్గానే పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. అన్ని దేశాలు వద్దు అని చెప్తున్నా కానీ చైనా మొండిపట్టు విడవడం లేదు. చైనా తన అత్యాధునిక ఆయుధాలను పాకిస్తాన్కు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో పాకిస్తాన్ను శక్తివంతం చేయడానికి తన 5th జనరేషన్ ఫైటర్ జెట్ను కూడా పాకిస్తాన్కు ఇస్తుంది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో మొదలుకుని ప్రతి చోట చైనా పాకిస్తాన్కి మద్దతు ఇస్తామంటూనే ప్రకటిస్తుంది. పాకిస్తాన్కు భారత్ నీళ్లు ఇవ్వకపోతే రాబోయే రోజులలో బ్రహ్మపుత్ర నది జలాలను తాను కూడా ఇవ్వను అంటూ చైనా కూడా భారత్ని బెదిరిస్తుంది. అంటే చైనా పాకిస్తాన్తో కలిసి భారత్ను ముట్టడిస్తుంటే భారత్ తైవాన్తో కలిసి చైనాను చుట్టుముట్టాల్సిన అవసరం ఉందని మేధావి వర్గం అభిప్రాయపడుతుంది. అంతేకాదు తైవాన్ మాత్రమే కాకుండా టిబెట్ అంశాన్ని కూడా ప్రపంచ స్థాయిలో భారత్ లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ దిశగా భారత్ చర్యలు చేపట్టింది. దీనిపై చైనా నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. నిజానికి తైవాన్ను చైనా తన భూభాగంగానే పరిగణిస్తుంది. తైవాన్ ఏదో ఒక రోజు చైనాలో కలిసిపోవాల్సిందే అంటూ చెప్తుంది. శాంతియుతంగా అయినా బలవంతంగా అయినా తైవాన్ని సొంతం చేసుకోవాలని పట్టుబడుతుంది చైనా. భారత్, తైవాన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు అంతగా లేవు. కానీ రెండు దేశాలు వాణిజ్యం, సంస్కృతి ద్వారా ఈ రెండు దేశాలు కలిశాయని, ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నాయనే విషయం తెలుస్తుంది. 1995లో భారత్ తైపీలో ఇండియా తైపీ అసోసియేషన్ను స్టార్ట్ చేసింది. తైవాన్ ఢిల్లీలో తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ను ప్రారంభించింది. ఇక ఇప్పుడు జనవరి 2025లో తైవాన్ తన 3వ కార్యాలయాన్ని ముంబైలో ప్రారంభించింది. దీనితో చైనాకి మంటెక్కిపోతుంది. తైవాన్ను ప్రత్యేక దేశంగా పరిగణించకూడదు అని చైనా చెప్తుంది. తైవాన్తో సాన్నిహిత్యం పెంచుకోవాలని చైనా అధికారిక మీడియా భారత్ను హెచ్చరిస్తుంది. ఇది భారత చైనా సంబంధాలను దెబ్బతీస్తుంది. అదే సమయంలో చైనా విషయంలో భారత విధానం చాలా స్పీడ్గా మారిపోతుంది. భారత్ చాలా ఏళ్లుగా వన్ చైనా పాలసీకి సపోర్ట్ ఇవ్వలేదు. అందుకే చైనా అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ గురించి పదే పదే మాట్లాడుతూ చైనాను రెచ్చగొడుతుంది. ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా చైనా సైలెంట్గా ఉండడం లేదు. ఇక భారత్ కూడా తైవాన్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. విద్య, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో భారత్ సహకారం తీసుకుంటుంది. మరోవైపు భారత్ కూడా నెమ్మదిగా కళ్ళు తెరుచుకుంటుంది.
చైనాపై అతిగా ఆధారపడడం మంచిది కాదని తైవాన్ సాయంతో భారత్ తన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగాన్ని స్ట్రాంగ్గా చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. 2025 మార్చి 20న తైవాన్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు హుస్చూ చియోన్ భారత్లో పర్యటించారు. ఆ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్ తైవాన్ మధ్య బలమైన వాణిజ్య ఒప్పందం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అయితే భారత్ ప్రతి సంవత్సరం చైనా నుంచి చాలా వస్తువులు కొనుగోలు చేస్తుందన్న విషయం తెలిసిందే. 2023-24లో భారత్ చైనా నుంచి $102 బిలియన్ విలువైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంది. అదే సమయంలో భారత్ చైనాకు $17 బిలియన్ విలువైన వస్తువులను మాత్రమే ఎక్స్పోర్ట్ చేసింది. అంటే వాణిజ్య లోటు భారీగా ఉంది. చైనా నుంచి భారత్ ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులు ఏంటి అంటే ఎలక్ట్రానిక్ విడిభాగాలు, కంప్యూటర్ విడిభాగాలు, మొబైల్స్, రసాయనాలు, ఔషధాల్లో ఉపయోగించే యంత్రాలు. భారత్ కోరుకుంటే వీటిని కూడా తామే తయారు చేస్తామని తైవాన్ చెబుతుంది. దీనికి తైవాన్ సహకరిస్తుంది అన్నారు. తైవాన్ ఆ విధమైన సాయం చేస్తే చైనా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ఇంపోర్ట్ని తగ్గించుకునే అవకాశం ఉంది అంటూ భారత్ కూడా ఆలోచిస్తుంది. అయితే భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తైవాన్ కోరుతుంది. అలా చేయడం వలన రెండు దేశాల కంపెనీలు వీలైనంత ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుందని సూచిస్తుంది. ఎందుకంటే తైవాన్ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ అంటే చిప్ తయారీదారు. ప్రపంచంలోని చిప్స్లో 70% పైగా ఇక్కడే తయారవుతున్నాయి. మొబైల్, కార్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈ సెమీ కండక్టర్ చిప్స్ అవసరమవుతాయి. తైవాన్ దగ్గర కావలసినంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇక భారత్ దగ్గర హార్డ్ వర్క్ చేసే జనాభా ఉంది. ఈ రెండూ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అంటూ తైవాన్ అంటుంది. మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా వీటిని భారత్లోనే తయారు చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఇతర దేశాల మీద డిపెండ్ కావాల్సిన పని ఉండదని భారత్ భావిస్తుంది. తైవాన్ కంపెనీలు ఇప్పటి వరకు భారత్లో $4 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టాయి. అవి షూ, మెషిన్, కారు భాగాలు, పెట్రోకెమికల్స్ వంటి సెక్టార్లో ఈ పెట్టుబడులు పెట్టాయి. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు వంటి హైటెక్ కంపెనీలు భారత్కు రావాలని తైవాన్ కోరుకుంటుంది. అయితే ఈ కంపెనీలు ఇండియాకి రావాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో పన్నులు చాలా ఎక్కువ, ఇంకా కొన్ని విధి విధానాలు అంటే గైడ్ లైన్స్ స్పష్టంగా లేవు. అయితే ఈ సమస్యలను అధిగమించాలి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే వీటి నుంచి బయటపడొచ్చు అని తైవాన్ చెప్తుంది. అంతేకాదు భారత్ రక్షణ వ్యవస్థను, భారత్కు చెందిన ఆకాష్, మిసైల్ సిస్టమ్, క్షిపణి వ్యవస్థలను పొగడమే కాదు భారత్ ఏ రంగంలోనూ తక్కువ కాదు అని నిరూపిస్తుంది అంటూ తైవాన్ మీడియా ప్రశంసిస్తుంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోని ఇతర దేశాల రక్షణ వ్యవస్థల కంటే భారత రక్షణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. భారత రక్షణ సామర్థ్యాల గురించి ప్రస్తుతం తైవాన్ మీడియాలో ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. అయితే చైనా నుంచి ముప్పును తప్పించుకోవడానికి తైవాన్ ప్రస్తుతం భారత్ నుంచి సాయం ఆశిస్తుంది. రక్షణ వ్యవస్థ మొదలుకుని ప్రతి రంగంలో కూడా భారత్ తమకు అండగా నిలవాలని కోరుకుంటుంది. అలాగే అంతర్జాతీయ వేదిక నుంచి చైనా దుర్మార్గపు ఆలోచనలను ఎక్స్పోజ్ చేసే విషయంలో కూడా భారత్ సహాయం చేయాలని తైవాన్ కోరుకుంటుంది. గత కొన్నేళ్లుగా వన్ చైనా పాలసీపై భారత్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిందంటూ వస్తున్న వార్తలను, అలాగే భారత్ 2010 నుంచి అమలు చేస్తుంది అన్న విషయాన్ని తాము నమ్మడం లేదు అంటూ తైవాన్ చెప్తుంది. అయితే ఇప్పుడు తైవాన్తో భారత్ తన బంధాన్ని బలంగా చేసుకోవాలని అనుకుంటే మాత్రం చైనాకి అది అతిపెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే తైవాన్ కంపెనీలు భారత్లో నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. భారత్ తైవాన్ మధ్య వాణిజ్యం కూడా నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. కానీ భారత్ ఇప్పుడు తైవాన్కి సహాయం చేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. ఎందుకంటే తైవాన్కి సహాయం చేయాలి అంటూ అమెరికా కూడా భారత్ని డిమాండ్ చేస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన పాత్ర పోషించాలని అమెరికా కూడా స్పష్టంగా చెప్పింది. చైనా చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలంటే అందరం కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అమెరికా చెప్తుంది. ఏదేమైనా ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? తైవాన్కు భారత్ సపోర్ట్ చెయ్యాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.